కాకినాడ ఆనంద భారతి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 1994-95 సంవత్సరంలో 10వ తరగతి చదివి 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల క్రితం తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించి తమ భక్తిని చాటుకున్నారు. తమ విద్యార్థులు ప్రయోజకులుగా మారి సమాజంలో గౌరవంగా హుందాగా జీవిస్తూ సంపాదించిన ధనంలో కొంత సమాజ సేవకు వెచ్చించడం చూస్తుంటే ఆనాడు తాము నేర్పిన విద్యకు సార్థకత చేకూరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగపరంగా తిరుపతిలో ఉన్నప్పటికీ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా పూర్వ విద్యార్థులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను తిరుపతిలో ఇక్కడి నుంచి ఒక మంచి విద్యార్థిగా వెళ్ళి తిరుపతిలో నేను ఈరోజు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఇటువంటి మాలాంటి వారు ఈ స్కూల్లో చదివి ఎంతోమంది విద్యార్థులు ఈ రోజున మంచి పొజిషన్లో ఉన్నారు. ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. తర్వాత సాఫ్ట్వేర్లుగా బెంగళూరు, హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో ఉండి సేవా కార్యక్రమాలు చేయడానికి ఏదో తమ వంతు సహాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉండి మన సత్యనారాయణ అయితేనేమి, తర్వాత వేమన్ రెడ్డి, శేషసాయి చాలామంది ఉన్నారు. వారంతా కూడా ఉమామహేశ్వర్ కానీ వీళ్ళంతా కూడా ఇక్కడుండి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా స్కూళ్ళు డెవలప్మెంట్ అంటే పేద విద్యార్థులకి పుస్తకాలు కానీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఇవ్వడమైతే కాదు, ఈ అనాథ ఆశ్రమాలని ఎప్పటికప్పుడు వెళ్ళి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అక్కడ కూడా కావాల్సిన సేవా కార్యక్రమాలు, బట్టలు ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ కూడా మా తరపున మేము ఒక్కసారి కృతజ్ఞతలు